బాబు అర్చనకి కావాల్సినవివ్వు. ఎవరో నన్ను వెంబడిస్తున్నారనిపిస్తోంది. ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? తెలుసా నీకు వాళ్ళు ఎంత పవర్ఫుల్ మనుషులో? చంపేస్తారు నిన్ను. రా నాతో పాటు. ఎవడా నువ్వు? అయినా ఎవరు చంపుతారు నన్ను? నేను అంకుర్ని. గుర్తుపట్టలేదా నన్ను? లేదు. నిజం చెప్పు, నన్ను నువ్వు గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదని నేను చెప్తున్నాను కదా. ఆ డాక్టర్ నిజమే చెప్పాడు, దీనికేం గుర్తులేదు. నా దారి నుంచి అడ్డు తప్పుకో, నన్ను వెళ్ళనివ్వు. నాకు ఒక్క అవకాశం ఇవ్వవు, నీకంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చెప్పు. నీ పేరు సింధూరి. మా అమ్మ మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ నువ్వు చూసావు. అందుకనే వాళ్ళు నిన్ను చంపడానికి తిరుగుతున్నారు. వాళ్ళు నిన్ను చంపడానికి దాడి చేశారు. నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు. ఇన్ని రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది నేనే. ఇప్పటికైనా గుర్తుకొచ్చానా? నీకేమైనా పిచ్చా ఏంటి? ఏదేదో వాగుతున్నా. నా మీద దాడి ఎవరు చేస్తారు చెప్పు. అయినా ఒక్క విషయం గుర్తుంచుకో, నేను ఎవ్వరికి భయపడను. అర్థమైందా? ఇక నువ్వు వెళ్ళిక నుంచి, లేదంటే ఈ శాండల్ ఉంది కదా, జింతుని చంప పగులు కొడతాను. పోయిక నుంచి. సింధూరి, ఎలాగైనా సరే సింధూరికి తన గతాన్ని గుర్తు చేయాలి. మా అమ్మని ఎవరు మర్డర్ చేశారో సింధూరి ఒకతే గుర్తుపట్టగలదు. ఈమెని ఫాలో చేస్తే సరే. ఏది ఏమైనా సింధూరికి నా జ్ఞాపక శక్తి తిరిగొచ్చే ముందు నేను ధైర్య సార్తో అన్న మాటలన్నీ ఖచ్చితంగా తెలుసు. అద్భుతంగా పాడారు. క్షమించండి దేవి, ఈరోజు ఈ సంగీత సభ నన్ను సంతోషపెట్టలేకపోతోంది. నేను మీ గాన మాధుర్యాన్ని మరొక రోజు ఎప్పుడైనా ఆస్వాదిస్తాం. మన దేవేంద్రుల వారికి ఏమైంది? ఇలాంటి వ్యవహారము మునుపెన్నడూ నేను చూడలేదే. దేవేంద్రులకు జయము. నాగలోక రాజకుమారి స్వర్ణరేఖ మీ సభకు రావడానికి అనుమతి కోరుతున్నారు. వారిని సగౌరవంగా ఆహ్వానించండి.
దేవరాజ్ ఇంద్రులకి నా ప్రణామాలు. దేవి, ఇంద్రసభకు మీకు స్వాగతం. దేవి, మీరు మీ గానాన్ని మళ్ళీ ఆరంభించండి. ఎంతో బాగా పాడారు. మనసుకి ఎంతో ఆనందం కలిగింది. మీరు సత్యాన్ని పలికారు. దేవరాజేంద్ర, మిమ్మల్ని నా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. నేను మీ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాను. ఓహో మధు, నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? ప్రతాప్, నేనేమంటున్నానో నాకు బాగా తెలుసు. ఈ సింధూరినే సంతోషి. నువ్వు చెప్తున్నది పోయిన జన్మ గురించి కదా? పోయిన జన్మలో కాదు ప్రతాప్, ఈ జన్మలోనే. నిజానికి కొన్ని రోజుల క్రితం వరకు. కొన్ని రోజుల క్రితం వరకా? అలా ఎక్కడైనా జరుగుతుందా? అలాగే జరిగింది ప్రతాప్. లేదంటే మీరే చెప్పండి. 1 నెల క్రితం జరిగిన విషయాలు సంతోషికి గుర్తులేవు, కానీ సింధూరికి గుర్తున్నాయి. నిజానికి చిన్న చిన్న విషయాలు కూడా సింధూరికి గుర్తున్నాయి. ఒక విషయం చెప్పనా మధు, నువ్వు యోగా చేయాలి మధు, యోగా. ప్రతాప్, నీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. చూడు, అసలే అంతా నీకు పిచ్చెక్కింది అనుకుంటున్నారు. ఈసారి ఎవరైనా నేను పిచ్చాసుపత్రికి పంపిస్తే గనక నేను నీకు ఏ విధమైన సహాయం చేయలేను. ఇక చాలు. అయ్యో ప్రతాప్, నేను చెప్పిన విషయం మీరు నమ్మాల్సింది పోయి మీరు నన్ను భయపెడుతున్నారా? అయ్యో, నేను భయపెట్టడం లేదు మధు, వాస్తవం చెప్తున్నాను. మీరు కూడా నాకే మార్గం చూపించటం లేదు. అంటే నేను నా సౌభాగ్యాన్ని నిలుపుకోవటం మీకు ఇష్టం లేదా? మాత, ఇప్పుడు మనం ఏం చేద్దాం? సంతోషి అమితమైన కష్టాల్లో ఉంది. ఇలాగే జీవితాంతం జీవించాలి నేను? ఆహా, నీలాంటి నిస్సహాయురాలైన స్త్రీ నుండి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. మాటలు మాత్రం గొప్ప గొప్పగా చెప్తావు, కానీ నీ పాపిట్లో సింధూరాన్ని కాపాడుకోలేవా? అందుకే చెప్తున్నాను, నోరు మూసుకొని నా ధైర్యాన్ని నాకు తిరిగిచ్చేయి. నీకంటే ఎక్కువగా నేనే తన్ని ప్రేమిస్తున్నాను.